మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. పాల ఉత్పత్తుల గురించి ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ పాలలో లాక్టోజ్ అనే ఒక షుగర్ ఉంటుందండి. ఈ లాక్టోజ్ అనేది మన బాడీలో ఇన్బిల్ట్గా దాన్ని డైజెస్ట్ చేసేందుకు ఒక ఎంజైమ్ అనేది ఉంటుంది. కానీ చాలా మందిలో ఏమవుతుందంటే ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇటువంటి వారిలో ఎప్పుడైతే పాలకు సంబంధించిన ఉత్పత్తులు తీసుకుంటే కనుక, పాలకు సంబంధించిన ఉత్పత్తులు అంటే పన్నీర్ కానీ లేదా పెరుగు కానీ మజ్జిగ కానీ, కొంతమందిలో ఎస్పెషల్లీ ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఇటువంటి పాలకు సంబంధించిన వస్తువులు తీసుకున్న వాళ్ళలో కడుపు ఉబ్బరంగా తయారవడం, టైట్గా అవ్వడం, కొంతమందికి లూజ్ మోషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారండి. యూజువల్గా అందరిలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండదు, చాలా కొద్ది మందిలో మాత్రమే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇనీషియల్గా చాలామంది యంగేజ్లో ఉన్నప్పుడు నేను పాలన్నీ తీసుకునేవాడినండి, నాకేమయ్యేది కాదు. ఈ మధ్య రీసెంట్గా చూస్తే కనుక పాలు తీసుకుంటే నాకు కొద్దిగా కడుపు ఉబ్బరం ఇట్లా వస్తుందని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ కొంతమందిలో ఓవర్ 40s 50sలోకి ఇట్లా వచ్చే టైంకి ఏమవుతుందంటే మన పేగు లోపల ఉండే ఆ లాక్టోజ్ అనే ఎంజైమ్ తగ్గిపోతుందండి. అది రకరకాల కారణాల వల్ల తగ్గిపోతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, లేదా ఏదన్నా కెమికల్స్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఇదేం చాలా కారణాల వల్ల ఈ లాక్టోజ్ అనే ఎంజైమ్ తగ్గిపోవడం వలన ఓవర్ ఏ పీరియడ్, అంటే ఎస్పెషలీ మిడిల్ ఏజెస్ 40s 50sకి వచ్చే టైంకి నేను చెప్పాను కదా, లాక్టోజ్ ఇంటాలరెన్స్ సిమ్టమ్స్ చాలా కామన్ అవుతున్నాయి. బెటర్ ఏంటంటే ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు పాలకు సంబంధించిన పదార్థాలు ఆపేసుకోవడం మంచిది. మరి కొంతమందిలో ఏమవుతుందంటే పాలు ఒక్కదానికి మాత్రమే ఉంటుంది, పాల నుంచి వచ్చిన మజ్జిగకి పెరుగుకి అంత ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు. ఎందుకు అంటే కనుక న్యాచురల్గా ఈ పాలల్లో ఉండే లాక్టోజ్ అనేది ఈ పెరుగులో అంత ఎక్కువ శాతం ఉండదు. పెరుగులో కానీ మజ్జిగలో కానీ అది లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది అంత ఇంటాలరెన్స్ కాజ్ చేయదు అన్నమాట.